సింగరేణి బొగ్గు మంటలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. సింగరేణి బొగ్గు టెండర్ల అంశానికి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన దుమారాన్ని చూశాం. బొగ్గు టెండర్ల కోసం అధికార పార్టీకి సంబంధించిన ఇద్దరు మంత్రుల మధ్య కొట్లాట జరుగుతుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ కొట్లాట కారణంగానే టీవీ ఛానళ్లలో మంత్రులకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయంటూ వార్తలు వచ్చాయి. మా మంత్రులు మంచోళ్ళు, మేమేం తప్పు చేయట్లేదు, టెండర్లు పారదర్శకంగా నిర్వహిస్తున్నామంటూ ముఖ్యమంత్రి మంత్రులను వెనకేసుకుని రావడం, టెండర్లలో ఎటువంటి అవినీతి లేదు అని చెప్పడం చూశాం. సో ఇది టీవీ ఛానళ్ల గొడవ తప్ప మా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి లేదు అంటూ ముఖ్యమంత్రి ఎండార్స్ చేయడం చూశాం. ముఖ్యమంత్రి టీవీ ఛానళ్లకు కూడా బాధ్యత లేకుండా వార్తలు వేయకండి అంటూ మాట్లాడడం కూడా చూశాం. ముఖ్యమంత్రి ఎటువంటి అవకతవకలు లేవు టెండర్లలో అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఎలాంటి అవినీతికి పాల్పడలేదు మేము టెండర్ల కారణంగా అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఎటువంటి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రజలకు సింగరేణికి నష్టం కలిగించే పని ప్రభుత్వం చేయదు అని చెప్తున్నారు. ఎటువంటి డీవియేషన్స్ లేవు, అంతా సరిగ్గానే ఉంది అని చెప్తున్నారు. కానీ మంత్రి బట్టి విక్రమార్క ఈ టెండర్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఎటువంటి తప్పు జరగనప్పుడు టెండర్లు రద్దు ఎందుకు చేశారనే ప్రశ్నకి ప్రభుత్వం వైపు నుంచి ఆన్సర్ కనిపించట్లేదు. నైనీ బ్లాక్ టెండర్లు ప్రక్రియని రద్దు చేస్తున్నాం, టెండర్లలో ఎటువంటి ఇబ్బందులు లేవు, టెండర్లకు సంబంధించిన నిబంధనలు కొత్తగా మేము తీసుకొచ్చి ఇంపోజ్ చేసినవి కాదు, ఇప్పటివరకు పబ్లిక్ సెక్టార్కి సంబంధించిన బోర్డ్స్లో టెండర్స్ ప్రక్రియ ఏ రకంగా ఉంటుందో అదే తరహాలో సింగరేణికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా ఉంది. సో ఫీల్డ్ విజిట్ చేయాలనే కొత్త నిబంధన మేము తీసుకొచ్చి యాడ్ చేసింది కాదు, గతంలో కూడా ఉంది అనే విషయాన్ని బట్టి విక్రమార్క చెప్పారు. కానీ టెండర్స్ మాత్రం క్యాన్సిల్ చేశారు. సో ఆ టెండర్స్ క్యాన్సిల్ అవ్వడంతో వివాదం సద్దుమరిగింది అని అనుకున్నారు. టెండర్స్ క్యాన్సిల్ చేశారు కాబట్టి మళ్ళీ టెండర్లు వేస్తే డెఫినెట్గా దానిపైన అటెన్షన్ ఉంటుంది, ఎవరు వేస్తున్నారు ఏంటి ఇదంతా ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోయింది అనుకున్నారు. కానీ మాజీ మంత్రి హరీష్ రావు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు సమీప బంధువు సృజన్ రెడ్డి కంపెనీలకు సింగరేణిలో భారీగా టెండర్లు కట్టబెట్టారనే ప్రకటన చేశారు. సృజన్ రెడ్డి సింగరేణిలో కాంట్రాక్టర్లని బెదిరిస్తున్నారు అంటూ ఆరోపించారు. సృజన్ రెడ్డి కంపెనీలకి 100 కోట్ల రూపాయలు సింగరేణి వర్క్స్ సృజన్ రెడ్డికి ఇచ్చారు అంటూ ఆయన ప్రకటన చేయడం చూసాం. సో ఆ ప్రకటన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డే ఆయన్ని ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిచింది. సిట్ 7 గంటల పాటు విచారణ చేసింది. సో సృజన్ రెడ్డి పైన హరీష్ రావు చేసిన ఆరోపణల కారణంగానే సిట్ విచారణకు పిలిచింది అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. సో హరీష్ రావు చేసిన ఆరోపణల ద్వారా నైనీ టెండర్ల అంశంలో ఇద్దరు మంత్రుల మధ్య మాత్రమే కాదు, మంత్రుల మధ్య జరిగింది వివాదం మాత్రమే, కానీ టెండర్ల ప్రక్రియలో ఇంకా ఏదో జరిగింది, ముఖ్యమంత్రి సన్నిహితులకు కూడా టెండర్లు వచ్చాయనే విషయం బయటపడింది. సృజన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రికి సమీప బంధువుగా ఉండమాట నిజం, సృజన్ రెడ్డికి సింగరేణిలో టెండర్లు రావడం నిజం, ఇవన్నీ కూడా నిజం కాబట్టి ఇంకా కూడా ఏదో జరిగింది అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం కనిపించింది. సో ఈ రెండు ప్రకటనల తర్వాత తాజాగా ఈరోజు కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన చేశారు. సింగరేణిని రాష్ట్ర సర్కారు ఒక ఆదాయ వనరుగా మార్చేసుకుంటోంది, సింగరేణి నుంచి డబ్బులు దండుకుంటోంది, సింగరేణిలో అవినీతికి పాల్పడుతోంది, సింగరేణికి సంబంధించిన నైనీ బ్లాక్ టెండర్లను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నాం, కానీ మొత్తం టెండర్లన్నింటిపైన కూడా సిబిఐ విచారణ జరపాల్సిన అవసరం ఉంది అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన చేశారు. సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కూడా సింగరేణిలో పార్ట్నర్షిప్ ఉంటుంది, వాటా ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉన్నప్పటికీ నిర్వహణ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే సింగరేణిలో ఏం జరిగింది అనే దానిపైన మొత్తం మేము సిబిఐ విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కిషన్ రెడ్డి ప్రకటన చేశారు. సో కిషన్ రెడ్డి ప్రకటన హరీష్ రావు చేసిన ఆరోపణలను ఎండార్స్ చేసినట్టుంది. హరీష్ రావు సృజన్ రెడ్డికి మిగతా వాళ్ళకు కూడా సింగరేణిలో వర్క్స్ వచ్చాయి, వాళ్ళు కూడా టెండర్లో పార్టిసిపేట్ చేశారనే ఆరోపణలు చేశారు కాబట్టి కేవలం నైనీ బ్లాక్ ఇష్యూ మాత్రమే కాదు, ఇంకా చాలా అవకతవకలు జరుగుతున్నాయి, ఇంకా చాలా టెండర్లలో అక్రమాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని కిషన్ రెడ్డి కూడా చెప్తున్నారు. ఇవన్నీ బయటికి రావాలంటే సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం ఉంది అనే మాట కిషన్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారు అక్కడేదో జరిగింది అని, హరీష్ రావు చెప్తున్నారు అక్కడేదో జరిగిందని, హరీష్ రావు చెప్తున్న దానికి సంబంధించిన ఆధారాలు కనపడుతున్నాయి. సృజన్ రెడ్డి అండ్ టీంకి సింగరేణిలో టెండర్లు అలాట్ చేయడం కనపడుతోంది. సేమ్ టైం నైనీ బ్లాక్ అంశానికి సంబంధించి ఏం జరిగిందో కూడా రాష్ట్రం అంతా చూసాం. సో వీటన్నిటి నేపథ్యంలో ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఇంకా కంటిన్యూ కావడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. సింగరేణి టెండర్లలో రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తుల బంధువులు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆ కారణంగానే సింగరేణి వివాదాస్పదం అవుతుంది, ఇలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. ఈ కారణంగా సింగరేణి మంటలు రాజకీయంగా ఇంకొంతకాలం కంటిన్యూ అయ్యే వాతావరణం కనపడుతుంది. సింగరేణికి సంబంధించి గతంలోనూ మనం చూసాం, సింగరేణిలో అధికారుల అవినీతికి సంబంధించిన వార్తలు చూసాం, సింగరేణిలో కార్మికుల ఆందోళనకు సంబంధించిన వార్తలు చూసాం, సింగరేణి లాభాలకు సంబంధించిన వార్తలు చూసాం, సింగరేణి ఎన్నికలకు సంబంధించిన వార్తలు చూసాం. సో సింగరేణికి సంబంధించిన కార్మికులకు వయోపరిమితి పెంపు, లేకపోతే కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా కవర్ చేస్తూ చూస్తూ వచ్చాం. కానీ సింగరేణి టెండర్లో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పంచుకోవడం అనే మాట మాత్రం
సింగరేణి టెండర్లను అధికార పార్టీకి సంబంధించిన నాయకులు తమకు అనుకున్న వాళ్ళకు, తమ బంధువులకు, తమ కేబినెట్ సహచరులకు పంచుకుంటున్నారనే మాట మాత్రం తొలిసారి చూస్తున్నాం. ఇదే నైనీ బ్లాక్ అంశానికి సంబంధించి గత ప్రభుత్వం పైన కూడా విమర్శలు వచ్చాయి. ప్రతిమా కంపెనీకి దాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు అని. అది విమర్శల స్థాయిలోనే ఉంది, ఆ కేటాయింపు జరగలేదు. కానీ ఇప్పుడు కొన్ని కేటాయింపులు జరిగాయి, బొగ్గు కేటాయింపులు, సింగరేణికి సంబంధించిన కేటాయింపులు, టెండర్లు కొన్ని పూర్తయ్యాయి, కొంతమంది చేతికి వచ్చాయి. ఆ చేతికి తెచ్చుకున్న వాళ్ళు ముఖ్యమంత్రికి, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకి దగ్గరే వాళ్ళుగా, బంధువులుగా ఉన్నారు. కాబట్టి ఈ అంశం అంత ఈజీగా పోయే పరిస్థితి కనిపించట్లేదు. ఈ అంశంపై ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు భారతీయ జనతా పార్టీ కంటిన్యూస్గా రాజకీయపరమైన విమర్శలు చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అటువంటి విమర్శలు చేయడానికి సంబంధించిన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని ప్రభుత్వమే ఇచ్చినట్లయింది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఏం చేస్తుంది? ఒక చిన్న విమర్శ తనపైన వచ్చింది, చిన్న వార్త తనపైన వచ్చిందని బట్టి విక్రమార్క నైనీ బ్లాక్కి సంబంధించిన టెండర్లను రద్దు చేశారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తారు? నేరుగా ముఖ్యమంత్రి పైన ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే దీంట్లో పార్టిసిపేట్ చేశారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకి టెండర్లు వచ్చాయనే విషయం ఎండార్స్ అవుతోంది. కాబట్టి ముఖ్యమంత్రి ఏం చేస్తారు? బట్టి విక్రమార్క లాగే ముఖ్యమంత్రి కూడా టెండర్లు రద్దు చేయండి, మా వాళ్ళు తీసుకోరని చెప్తారా? లేదా దీనిపై కిషన్ రెడ్డి కోరుతున్నట్టుగా సిబిఐ విచారణకు ఏమైనా ఆదేశిస్తారా? ఏం జరిగినప్పటికీ సింగరేణి చుట్టూ రాజకీయంగా మరికొంతకాలం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఉండడానికి సంబంధించిన ఆస్కారం కనిపిస్తోంది.